హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేశారు. శాఖల వారీగా మొత్తం ఎన్నెన్ని పోస్టులు ఇచ్చారు, లైబ్రరీ, పశుసంవర్ధక శాఖలో, డిఎస్సి, గ్రూప్స్, హాస్టల్ వార్డెను, అలాగే ఇతర శాఖల్లో ఉన్నటువంటి పోస్టుల గురించి ఈ వీడియోలో చెప్తాను. మొత్తం మనకి 10,060 ఉద్యోగాలైతే ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేస్తున్నారండి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. లైబ్రరీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కూడా వ్యాకెన్సీస్ ఫిల్ చేయాలని కోరుకున్న వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ 2026. డేట్ చూడొచ్చు 13/3/2026. జాబ్ క్యాలెండర్ 2026. Government intends to undertake phased recruitment to meet requirement of human resources in different departments. The composition of the vacancies in the recruitment is based on balancing the fiscal position, policy priorities, and enhancing the capacity of the government for effective service delivery. So in this process, consultation with the departments is proposed to discuss the need for recruitment and availability of resources. Government phased recruitment అనేది హ్యూమన్ రిసోర్సెస్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ యొక్క కొరతని అధిగమించడానికి మనకి ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్తో చర్చించి ఎన్నెన్ని అవసరం ఉన్నాయి ఏంటనేది డిస్కస్ చేసి ఇక్కడ మనకి ఈ వ్యాకెన్సీస్ అయితే ఫిలప్ చేస్తున్నారండి. ఇందులో భాగంగా ఫస్ట్ చూడండి, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మనకి మొత్తం టోటల్ వ్యాకెన్సీస్ 92 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇందులో చూసుకుంటే డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ 17, అసిస్టెంట్ రిజిస్టర్ 50, హార్టికల్చర్ ఆఫీసర్ 25, టోటల్గా 92. నెక్స్ట్ పశుసంవర్ధక శాఖ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ పేరు వచ్చేసి వెటనరీ అసిస్టెంట్ సర్జన్, విఏఎస్ క్లాస్ ఏ, 80 వ్యాకెన్సీస్ ఉన్నాయండి. ఓకేనా, ఇవేంటంటే మనకి సర్జన్ పోస్టులు, అంటే ఇవి మనకి అసిస్టెంట్ వ్యాకెన్సీస్ అయితే కాదు. చాలామంది ఏహెచ్ఏ పోస్టులు అనుకుంటున్నారు. ఏహెచ్ఏ పోస్టులు ఇవి కాదండి. ఓకేనా, ఏహెచ్ఏ పోస్టులు అయితే లేవు ఈ నోటిఫికేషన్లో, ఈ జాబ్ క్యాలెండర్లో. ఇది వచ్చేసి మనకేంటంటే పశుసంవర్ధక శాఖలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అయితే 80 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏహెచ్ఏ పోస్టులు కూడా భర్తీ చేయాలి, ఎందుకంటే వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు. అయితే ఈ పీడిఎఫ్లో మాత్రం వాటి గురించి అయితే ప్రస్తావించలేదు. నెక్స్ట్ చూడండి, బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వార్డెన్ పోస్టులు అండి. ఓకేనా, హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2కి సంబంధించి హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2, మ్యాట్రాన్ గ్రేడ్ 2 అని కూడా అంటారు. హాస్టల్ వార్డెన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండి. అంటే మనకి టోటల్గా 100 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు 100 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒక మంచి నోటిఫికేషన్. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏపీపీసీబీ నుంచి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఏఈఎస్ 40 పోస్టులు ఉన్నాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 100 పోస్టులు ఉన్నాయి, టోటల్గా 140. నెక్స్ట్ ఫైనాన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 6, సీనియర్ అకౌంటెంట్ 22, జూనియర్ అకౌంటెంట్ 6, ఆడిటర్ 7, అసిస్టెంట్ ఆడిటర్ 24, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 1, సీనియర్ అకౌంటెంట్ 50, జూనియర్ అకౌంటెంట్ డైరెక్టరేట్ 50, టోటల్గా 169 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫినాన్స్కి సంబంధించి కమర్షియల్ ట్యాక్సెస్కి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆఫీసర్ 27, అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీ వచ్చేసి 10 అనమాట. నెక్స్ట్ టోటల్గా 37 అనమాట ఫినాన్స్ సిటీకి సంబంధించి. నెక్స్ట్ చూడండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జిఏడి 47 వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అసోసియేట్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండి 1500 ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక మంచి నోటిఫికేషన్ అవుతుంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించి. రైట్, ఇక చూసుకుంటే
చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనం చూసుకుంటే 9 పోస్టులు అనేవి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2. ఓకేనా, 9 ఇది ఒకటి. నెక్స్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ మెన్ వచ్చేసి 4 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఆర్మడ్ రిజర్వ్ 429. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 25. నెక్స్ట్ చూడండి, సో ప్రతి పాయింట్ నేను చెప్పాలంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది, సో మీరు పాజ్ చేసి చూసుకోవడం బెటర్. సో మొత్తం 1545 పోస్టులు అనేవి మనకి ఇక్కడైతే ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ పేజ్ 2లో వచ్చేసి రిమైనింగ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి 1512. సో మొత్తంగా ఈ పోలీస్కి సంబంధించి ఒకలాగే ఈ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి, ఓకేనా, ఈ పోలీస్ విభాగాలకు సంబంధించి ఓవరాల్గా 3057 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా, హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్కి సంబంధించి చూసుకుంటే 143 పోస్టులు. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్కి సంబంధించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 12 వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ లాకి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్ 17 పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUDకి సంబంధించి 21. నెక్స్ట్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 328 పోస్టులు ఉన్నాయి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 120, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 100, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 73, మొత్తంగా 328. నెక్స్ట్ ప్లానింగ్కి సంబంధించి అయితే 268 పోస్టులు ఉన్నాయి. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 7, డిప్యూటీ కలెక్టర్ 12. నెక్స్ట్ రెవెన్యూకి సంబంధించి 452 పోస్టులు ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూడండి, ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్లో మనం చూసుకుంటే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు వచ్చేసి 352 ఉన్నాయండి. ఓకేనా, HGT స్పెషల్ ఎడ్యుకేషన్ 352 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ మ్యూజిక్ టీచర్ 9, వీవింగ్ ఇన్స్ట్రక్టర్ 4, క్రాఫ్ట్ టీచర్ 49, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్ 4, డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ 4, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 26, హిందీ 72, మ్యాథమెటిక్స్ 17, ఫిజికల్ సైన్స్ 18, సాంస్క్రిట్ 4. తర్వాత స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్లో 361. సో ఇక్కడ చూసుకుంటే ఇదొక స్కూల్ ఎడ్యుకేషన్ HGT పోస్టులు 352, ఈ ఒక 361. ఎన్ని 3 713 పోస్టులు మనకి ఇక్కడ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే ఫిలప్ చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇక HGT నార్మల్గా తెలుగు ఉంటుంది కదా, HGT నార్మల్ తెలుగు 1744 పోస్టులు. ఇవే మనకి మొత్తం అన్ని జిల్లాలకు కలుపుకొని 1744 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో ప్రతి జిల్లాకి ఎన్ని వస్తాయనేది రేపు వచ్చే నోటిఫికేషన్లో మనకి తెలుస్తుంది. ఇక రిమైనింగ్ కన్నడ వేరే భాషలకు సంబంధించి ఉన్నాయి, చెక్ చేయండి మీరు. సో టోటల్గా ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ టోటల్గా ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే డిఎస్సికి సంబంధించి 3004 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో 700 చిల్లర మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి, ఇంకా రిమైనింగ్ వచ్చేసి నార్మల్ డిఎస్సి అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 3 వ్యాకెన్సీస్ ఉన్నాయండి. సోషల్ వెల్ఫేర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 4, తర్వాత వార్డెన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 వచ్చేసి 100 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా 104 పోస్టులు అనమాట సోషల్ వెల్ఫేర్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 79, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50, టోటల్గా 132. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 62. ఈ ట్రైబల్ వెల్ఫేర్లో మనకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 54 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ 6, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ 2 అనమాట, టోటల్గా 62. ఇరిగేషన్కి సంబంధించి అయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 224 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి 49. సో ఇక్కడతో ఈ PDF కంప్లీట్ అవుతుంది. సో మరి ఇక్కడ మిస్ అయింది ఏంటంటే లైబ్రరీ పోస్టులు, అలాగే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు అయితే ఇక్కడ మిస్ అయ్యాయి. మరి రేపు వచ్చేటటువంటి అఫీషియల్ నోటిఫికేషన్స్లో ఏమైనా వస్తుందా అంటే చెప్పలేమండి. ఓకేనా, ఎందుకంటే ఇది మనకి మ్యాక్సిమం ఫైనల్ అయితే అనిపిస్తూ ఉంది.
ఓకేనా. వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి వేరే డిపార్ట్మెంట్స్లో కూడా. సో ఈరోజు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రేపే జాబ్ క్యాలెండర్ 10,000కు పైగా పోస్టులతో విడుదలకు సిద్ధం అనేసి ఇక్కడ మనకి ఇచ్చున్నారండి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఒక పాయింట్, ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిన 10,000 పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలతో అధికారులు జాబ్ క్యాలెండర్ సిద్ధం చేస్తున్నారు అని రాశారు ఇక్కడ. అంటే మరికొన్ని ఉద్యోగాలంటే ఇక్కడ మనకి లైబ్రరీకి సంబంధించి యాడ్ చేయలేదు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి యాడ్ చేయలేదు. సో మరి ఇవి ఏమైనా యాడ్ చేస్తారా అనేది రేపు మనకి విడుదల అవబోతున్న దాని మీద అయితే ఒక క్లారిటీ వస్తుందండి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత. సో వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. గతంలో కూడా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది గతంలో మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. రాష్ట్రంలో 244 లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కృషి, నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేత. గ్రంథాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమోహన్ అనేసి మనకి ఒక ఆర్టికల్ రాశారు. అందులో 244 లైబ్రరీ పోస్టులు అనేవి భర్తీ చేయడానికి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నట్టు ఇక్కడ గ్రంథాలయ రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమోహన్ గారు అయితే తెలియజేస్తున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చున్నారు. గతంలో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లోనే పబ్లిష్ చేశారు. మరి చూడాలి ఫ్రెండ్స్, ఏమనుకుంటున్నారు మీరు? లైబ్రరీకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా రాదా? అలాగే పశుసంవర్ధక శాఖలో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులని భర్తీ చేస్తున్నారా లేదా? ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో, ఈ జాబ్ క్యాలెండర్ పీడిఎఫ్లో అయితే లేదు, ఇంకా దీంట్లో అయితే మెన్షన్ చేయలేదు. రేపు వచ్చేటటువంటి నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్స్లో ఏమైనా ఆ శాఖలకు సంబంధించి కూడా ఫిల్ చేస్తారా ఏంటనేది చూడాలి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. థ్యాంక్ యూ.